కొర్రల కిచిడి. ఓకే, సో కిచిడి చేసుకోబోతున్నాం. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మయ్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మనకి కిచిడికి కావాల్సిన అవన్నీ కూడా తెచ్చేసాం. అలాగే మనకి బే లీవ్స్, చక్కగా మనకి పెసరపప్పు తెచ్చుకున్నామా? పెసరపప్పు ఆల్రెడీ మనం ఉడికించి తెచ్చేసాం. ఓకే, మరి ఇంకోటి ఏంటిది? ఇది వచ్చేసి కొర్రలు. ఓకే, సో కొర్రలు కూడా మనం ఆల్రెడీ కుక్ చేసాం అనమాట. ఆల్రెడీ దాన్ని నానబెట్టేసి ఉడకబెట్టేసాం. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అలాగే ముందుగా కొద్దిగా నూనె. ఓకే, సో మనకి కిచిడి అనగానే సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో మామూలుగా మనకు అన్నము లేకపోతే దానిలోకి గ్రేవీ కాకుండా కిచిడీలోనే చాలా ఫ్లేవర్ఫుల్గా మనం చేసుకుంటూ ఉంటాము. అండ్ దీనిలో మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ కొర్రలు ఏంటి అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట. ముఖ్యంగా ఎవరైతే డైజెషన్ ప్రాబ్లం వల్ల సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ద్వారా కూడా వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ మెడికేషన్ కానీ లేదంటే వాళ్ళ స్టెబిలిటీ అంటే డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి ఫుడ్ ఎక్కువగా తీసుకోరు. సో ఆ వీక్నెస్ అనేది పోగొట్టడానికి కూడా కొర్రలు మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటుంది, మంచి ఫైబర్ అండ్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు మనకి ఆకలి కూడా వేయదు కదా? అవును. ఓకే, సో మనకి నూనె అయితే చక్కగా వేడెక్కింది. నెక్స్ట్ అలాగే మనము బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాం. నెక్స్ట్ జీలకర్ర ఇంకొక స్పూన్. జీలకర్ర కొంచెం, అలాగే వెల్లుల్లి కూడా, ఇంగువ కూడా. ఇందులోనే మనము ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసాం. సో మీరు చెప్పినట్టు ఇది వచ్చేసి మన క్యాలరీ డెన్స్ ఫుడ్ అనమాట. సో అంటే సాఫ్ట్ ఫుడ్లోనే మనకి క్యాలరీస్ ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకుంటున్నాం. అసలు మరి ఇట్లాంటి ఫుడ్ని ఎవరెవరు తీసుకుంటారు? సో ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా స్వాలోయింగ్ ఇష్యూ ఉన్నవాళ్ళు, కొంతమందికి టాన్సిలైటిస్ ఉన్నప్పుడు కూడా స్వాలో చేయడం చాలా కష్టం అయిపోతుంది. అండ్ అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా స్వాలోయింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు అంటే స్వాలోయింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే ఏది తిన్నా చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో వాళ్ళకి కూడా సాఫ్ట్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి అని అనుకుంటారు అండ్ అలాగే అదే ప్రిఫర్ చేయమని కూడా చెప్తారు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇలా క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే తిన్న కొంచెం అయినా సరే వాళ్ళకి క్యాలరీ సఫిషియంట్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువగా త్వరగా వీక్ అయిపోరు. ఓకే, సో వీక్గా ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు వయసు పడిన వాళ్ళు కూడా, పైబడిన వాళ్ళు కూడా ఈ డిష్ని తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి నెక్స్ట్ ఏం? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. ఆ తర్వాత క్యారెట్స్ కూడా. ఇప్పుడు మనము స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా. ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అందులో మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం. ఓకే, సరిపోతుంది.
ఇందులోనే మనం ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టుకున్న పెసరపప్పు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి వండేసిన కొర్రలు కూడా. సో మనకు ఆ పెసరపప్పు వేయంగానే ఆ జావ లాంటి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఎస్, అవును. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఆ పెసరపప్పు, కొర్రలు అండ్ అలాగే ముందుగా ఏదైతే మసాలా చేసుకున్నామో అవన్నీ కూడా చక్కగా జల్లప్ అవ్వడానికి ఒక 5 minutes మనం దాన్ని బాయిల్ చేయాలి. ఓకే, సో మూత పెట్టేసేనా? యా, మూత పెట్టేసి. సో పల్లవి, మన కిచిడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూద్దామా? చూసిద్దాం. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి అందులో కర్డ్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఒక స్పూన్. సో ఇది వచ్చేసి కర్డ్ వచ్చేసి ఆప్షనల్. సో కర్డ్ యాడ్ చేయడం ద్వారా మనకి ఏంటి అంటే కొంచెం సూతనింగ్ టెక్స్చర్ ఇస్తుంది. అండ్ అలాగే డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా కర్డ్ లో ఉండే ప్రోబయోటిక్స్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది, ఆ టెక్స్చర్ కి సూతనింగ్ యాడ్ చేస్తుంది. సో ఇలా మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే సర్వ్ చేసుకున్నాక కూడా మీద నుంచి గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో మన కిచిడి అయితే రెడీ అయిపోయినట్టే. కొర్రల కిచిడి రెడీ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, పల్లవి, మన రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, కొర్రల కిచిడి రెడీ అయిపోయింది. ఓకే, కొర్రల కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొర్రల కిచిడికి కావాల్సిన పదార్థాలు: నూనె, బిర్యానీ ఆకు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కొర్రలు, పెరుగు. కొర్రల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నీళ్లు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కొర్రలు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరగా పెరుగు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్రల కిచిడి రెడీ.